ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంజైः స్తుష్టువాం సస్తనూభిः దివ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృత్తశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ముండకోపనిషత్తుని మనకు శ్రీ చతురూపానంద స్వామి వారు బోధిస్తున్నారు. భాష్య సహితంగా చదువుకుంటున్నాం. అయితే మనకు కొన్ని విషయాలు బాగా వంటికి పట్టడానికి, మనసులో అందుకోవడానికి మననం అంటూ ప్రారంభించుకున్నాం. అందులో ద్వితీయ ముండకంలో ద్వితీయ ఖండం దగ్గర నుంచి కూడా ఇది ప్రారంభించాము. ఇక్కడ 6 మంత్రాలు ద్వితీయ ఖండంలో, ద్వితీయ ముండకంలో మనం మననం చేయడం జరిగినది. ఈరోజు 7వ మంత్రము, అవసరం ఉంటే వీలు పడితే 8వ మంత్రాన్ని కూడా మనం చూద్దాం. మీ దగ్గర పుస్తకాలు అందరి దగ్గర ఉంటాయి. లేకపోతే కూడా ఈ మంత్రాన్ని మీకు చూపిస్తాను. 6వ మంత్రము 5వ మంత్రంలో బాణాన్ని, ధనుస్సుని మనకు దృష్టాంతంగా చెప్పి ఆ పరబ్రహ్మం అనేటటువంటి లక్ష్యాన్ని ఈ మనస్సు అనే బాణంతో, ఓం అనేటటువంటి ఓంకార ధ్యానంతో దానిని సాధించవయ్యా అంటూ చెప్పారు. ఇక్కడ 7వ మంత్రం కనిపిస్తుంది చూడండి. యః సర్వజ్ఞః సర్వవిత్ యస్యైష మహిమా భువి దివ్యే బ్రహ్మపురే హ్యేష వ్యోమ్యాత్మ ప్రతిష్ఠితః. సార్ చదువుతున్నప్పుడు మీరు వెనకాల చదవండి. యస్ సర్వజ్ఞః సర్వవిత్ యస్యైష మహిమా భువి దివ్యే బ్రహ్మపురే హ్యేష వ్యోమ్యాత్మా ప్రతిష్ఠితః. అది ఇది 7వ మంత్రం. 7వ మంత్రానికి విశ్లేషణ మనం ఇప్పుడు చెప్పుకుందాం. యః ఎవరైతే, సర్వజ్ఞః పరావిద్య తెలిసినవాడు. 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. సర్వజ్ఞః, సర్వవిత్తు అంటుంది. సర్వజ్ఞః అంటే పరావిద్య తెలిసినవాడు, సర్వవిత్ అంటే అపరావిద్య తెలిసినవాడు. 2 తెలిసినవాడు ఎవరై ఉండాలి? పరమాత్మ అయి ఉండాలి. యశః ఈ భువి సృష్టిలో, యస్య మహిమా ఎవరి మహిమో, యశః ఆత్మ ఆదే ఆత్మ, దివ్యే ప్రకాశవంతమైన బ్రహ్మపురే హృదయంలో, వ్యోమ్ని ఆకాశంలో, హృదయంలో ఆకాశంలో అంటే హృదయ ఆకాశంలో ప్రతిష్ఠిత నెలకొని ఉన్నది. స్థూలంగా చూస్తే ఏమిటి చెప్తున్నారు ఇక్కడ? ఈయన సర్వవిత్, సర్వజ్ఞ అంటే సర్వవిత్ సర్వజ్ఞ అన్నారు. ఎవరైతే పరావిద్య అపరావిద్య తెలిసినవాడు, ఎవరైతే ఈ సృష్టిలో అంత మహిమయు తానయో, అదే ఆత్మ అదే ప్రకాశవంతమైనటువంటి హృదయాకాశంలో ఉన్నది సుమా అన్నారు. అంటే ఆ వ్యష్టిలో పరబ్రహ్మంగా ఉన్నటువంటిదే ఆ సమష్టిలో ఈ వ్యష్టిలో ఆత్మగానున్నది అంటూ చెప్తున్నారు. సర్వజ్ఞుడు, సర్వవిత్తు అనే పదాలను 1:1:9 అనే మంత్రం దగ్గర వివరించి ఉన్నాను అంటూ భాష్యంలో రాశారు. 1:1:9 మంత్రం ఏమిటి? యస్ సర్వజ్ఞ సర్వవిదస్య జ్ఞానమయం తపః యస్మాదేతద్ బ్రహ్మనామ రూపమన్నంచ జాయతే అక్కడ చెప్పారు. ఏ అక్షరాన్ని ఎవరైతే
సర్వమును తెలియన్నది. సామాన్యంగా తెలిసేది, విశేషంగా తెలిసేది. అంటే ఒకటి పరావిద్య, ఒకటి అపరావిద్య అనుకున్నాం కదా. అంటే సామాన్యంగా తెలియడం అంటే కాన్షియస్నెస్ ఆర్ దిస్ చైతన్యంగా ఉండేటటువంటిది. ఆ చైతన్యంలో విశేషాలు ఉండవు. ఏ విశేషాలు ఉండవు. ఇది ఆవు, ఇది గుర్రము, ఇది మనిషి, ఇది ఫ్రెండు, ఇది పుస్తకము అనే విశేష జ్ఞానము ఎప్పుడైతే ఏర్పడిందో అది ఆల్రెడీ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అవుతుంది. అంటే అపరావిద్య అవుతుంది. అంటే ఏదైతే ఒరిజినల్ కాన్షియస్నెస్, దేని నుంచి అయితే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ కూడా ఉన్నదు, అంటే సర్వజ్ఞ సర్వవిత్ పదాలకి అర్థము సంస్కృత పరంగా చూస్తే ఒకటే. సర్వజ్ఞ అంటే సర్వమును తెలిసినవాడు, సర్వవిత్ అంటే సర్వమును తెలిసినవాడు. రెండిటికి తేడా ఏంటంటే సర్వజ్ఞ అంటే సామాన్య జ్ఞానము అన్నారు భగవద్పాద. సామాన్య జ్ఞానం అంటే అన్డిఫరెన్షియేటెడ్ ప్యూర్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్. సర్వవిత్ అంటే విశేష జ్ఞానము. అంటే ఇది ఇది ఆవు, ఇది దూడ, ఇది ఎల్లు, ఇది కొండ, ఇది మనిషి, ఇది అమెరికా, ఇది ఇండియా అంటూ విశేషంగా వేరువేరుగా తెలియడానికి కారణమైనటువంటి సాక్షి చైతన్యం ఏదైతే ఉందో దానిని సర్వవిదుడు అంటున్నారు. ఇక్కడ సర్వజ్ఞుడు, సర్వవిదుడు రెండు పదాలను జాగ్రత్తగా ఆలోచించి జ్ఞాపకం పెట్టుకోవాలి. భగవత్పాదులే చెప్తున్నారు. సర్వజ్ఞ అంటే సామాన్య జ్ఞానమని, సర్వవిత్ అంటే విశేష జ్ఞానం. సింపుల్గా చెప్పాలంటే జ్ఞానము అంటే చైతన్యము అని, విజ్ఞానము అంటే సాక్షి చైతన్యం ప్రతిఫలించినటువంటి సాక్షి చైతన్యం అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఏం చెప్పారు? ఎవరి తాలూకా మహిమ ఈ సృష్టియో యహ సర్వజ్ఞ సర్వవిద్ యశైష మహిమా భువి. భువి అంటే సృష్టి. భువి అంటే భూలోకమనే కాదు, భూభువ సువర్లోకాలు మూడు కూడా. మూడు లోకాలు అంటాం కదా. ఈ మూడు లోకాలు అంటే సృష్టి అంతా కూడా ఎవరి మహిమయో ఆ పరమాత్మ ఎలా ఉన్నాడట? దివ్యే అంటే ప్రకాశ రూపమై. అంటే ప్రకాశం అంటే ఏదో బల్బులు 1000 క్యాండిల్ బల్బులా వెలుగుతున్నాడని కాదు. అంటే ఆయన ఆ తాలూకా తెలివి అంటున్నాం కదా. ప్రకాశము అంటే తెలియజేయుటకు సాధనమై, అంటే జ్యోతిర్మయమైన ప్రకాశవంతమైన ఎరుకగా తెలివిగా అన్నిటినీ తెలుసుకునేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కాంతిగా ఎక్కడ ఉన్నాడు? బ్రహ్మపురే వ్యోమ్ని హృదయాకాశంలో ఉన్నాడు. అంటే ఏంటైంది? ఏదైతే చైతన్యము చిత్ అంటున్నాం, ఆ సర్వమును తెలిసినటువంటి సర్వజ్ఞుడైనటువంటి సామాన్య జ్ఞానము, విశేష సామాన్య జ్ఞానము లేక అబ్సల్యూట్ కాన్షియస్నెస్, అదే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్గా సర్వవిధుడుగా ఈ సృష్టిలో అంతా తెలుస్తుందో, ఏదైతే ఈ సృష్టిలో అంతా తెలుస్తున్నది హృదయంలో వ్యష్టిలో కూడా తెలుస్తూ ఉందో, ఇక్కడ ఎలా ఉన్నాడు? సర్వజ్ఞుడుగా ఉన్నాడా? సర్వవిధుడుగా ఉన్నాడా? సర్వవిధుడుగానే ఉన్నాడు. ఎందుకు? సర్వజ్ఞుడు అంటే అబ్సల్యూట్ కాన్షియస్నెస్. సర్వవిత్ అంటే ఇక్కడ విశేషించి జ్ఞానం, ఉపాధితో సంబంధం ఉండడం వలన విశేష జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అజ్ఞానం అనే సముద్రాన్ని దాటడానికి ఏ జ్ఞానం పొందాలి అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కదా. అజ్ఞానం ఉంది అని మనకు అందరూ చెప్తున్నారు, తెలుస్తూనే ఉంది. ఈ అజ్ఞానం పొందడానికి ఏ జ్ఞానం పొందాలి? ఈ మంత్రం చెప్తుంది. ఈ మంత్రం ఒక మహావాక్యం. ఇప్పటిదాకా మనం కర్మకాండలలోనూ లౌకిక కర్మలలోనూ ఏదో వైదిక కర్మలలోనూ వీటిలోనూ జీవ జగత్తు ఈశ్వర, దేవ జీవ ఈశ్వర, దేవుడు జీవుడు జగత్తు అంటూ త్రికోణ రూపంలో ఉన్నాం. దానివల్ల ఏమిటైంది? అయ్యా ఈశ్వరా, నేను దీనుడను, నీవు దీనబాంధవుడవు నీ భావించి పరమాత్మ ఎక్కడో ఉన్నాడు, వైకుంఠంలోనో కైలాసంలోనో ఇంకా మనకు ఆ దగ్గర తిరుపతిలోనో
కాశీలోనో ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన వచ్చి ఒక గరుత్మంతుడి మీదో ఎందు మీదో లేకపోతే వచ్చి మనకి హెల్ప్ చేస్తాడు అలా అనుకుంటాడు. అలా పరమాత్మను వైకుంఠానికి, కైలాసానికి, తిరుపతికి, కాశీకి పరిమితం చేసి కండిరా నాయనా, ఆయనకు పరిమితులు విధించకండి అని చెప్తున్నారు. కర్తగా భోక్తగా నేను నన్ను భావించుకున్నాళ్ళు ఫలితం మరెవరికి వస్తుంది? నేను కర్తని సంకల్పం చెప్పి చేస్తున్నానుగా, నేను ఈ ఫలానా ఫలం నాకు కావాలి, ఫలప్రాప్తి సిద్ధిరస్తు లేదా పుత్రపుత్ర అభివృద్ధిరస్తు అంటూ భోక్తగా కూడా ఉంటానని ఒప్పుకుంటున్నాగా. అంచేత ఆటోమేటిక్గా అది మనం అనుభవించక తప్పదు. ఈ దృక్పథం నుంచి బయటపడమంటుంది ఉపనిషత్తు. నేదం యదిదం ఉపాసతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. అంటే బ్రహ్మ వేరు నీవు వేరు అనేటటువంటి కాన్సెప్ట్లో ఉండకయ్యా తత్ ఏవ బ్రహ్మత్వం విద్ధి. ఏది తత్ అంటే ఏమిటక్కడ? ఏదైతే విజ్ఞాతం అవిజానతం అవి అజాన అని చెప్పుకున్నాం కదా, ఏదైతే విదిత విదితములకు అతీతమైనదో అటువంటిదే బ్రహ్మము. నీవు ద్వైతంగా ఉపాసిస్తున్నటువంటి బ్రహ్మము కాదు అంటూ ఒకటి చెప్పారు కేనోపనిషత్తు. బాహ్య వస్తువు ఎప్పటికీ అంతిమ సత్యం కాదు, అది వచ్చిపోయే అశాశ్వతమైనటువంటి వస్తువే అవుతుంది. పరమాత్మ ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు, నా మనస్సులోనే ఉన్నాడు. మనస్సులో ఉంటే ఏం చేస్తున్నాడు? ఆలోచనలతో కూడి ఉన్న మనస్సును, ఆలోచనలు లేని మనస్సును, అంటే అన్ని రకాలైనటువంటి వృత్తులు ప్రవృత్తులు ప్రత్యయాలు కలిగినటువంటి మనస్సును, ప్రత్యయరహితమైనటువంటి మనస్సును సాక్షిభూతంగా చూస్తున్నాడు. అదే నా అసలు స్వరూపము. అందుకని సహాయం బయట నుంచి కోరక్కరలేదు. ఓ ఈశ్వరా అంటూ పైకి చూసి ప్రార్థించక్కరలేదు. ఓ ఈశ్వరా, ఓ ఆత్మేశ్వర, ఆత్మక్షేత్రమే పరక్షేత్రం, ఆత్మతీర్థం పరం తీర్థం అన్నారు. అది దానికి అనంతమైన శక్తి ఉంది. ఈ విషయం మనకు ఇన్నాళ్ళు తెలిసిన దానికన్నా డిఫరెంట్గా ఉంది కదా. ఇన్నాళ్ళు ఏం తెలిసాము? దేవుని పూజ చేయాలి, దేవుని చూడాలి అంటే పలానా కోవెలకు వెళ్ళాలి, పలానా తీర్థయాత్ర చేయాలి, పలానా స్థానంలోనే దేవుడు ఉంటాడు అనేటటువంటివి మనం చెప్పుకున్నాం కదా. సరే, అడ్మిట్కి వస్తున్నారండి, చూడండి. బాహ్య వస్తువులు ఎన్నటికీ అంతిమ సత్యం ఉండదు, అది వచ్చిపోయే అశాశ్వతమైన వస్తువే అవుతుంది. పరమాత్మ ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు. ఈ విషయం మనకి ఎన్నాళ్ళు తెలిసిన దానికన్నా భిన్నంగా ఉంది. ఒక మంచి ఉపనిషత్ శ్లోకమే ఉన్నది. ఏమిటది? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నైర్మాల్యం అంటూ చెప్తారు. దేహో దేవాలయ ప్రోక్త, శరీరాన్ని దేవాలయంతో పోల్చింది ఉపనిషత్తు. ఆ దేవాలయంలో గర్భగుడి ఎక్కడ ఉన్నది? గర్భగుడి లోపల ఉన్నది, అదే హృదయం. హృదయంలో మనసు ఉందని, ఆ మనస్సులో ఉన్నటువంటి ఒక వ్యోమ్ని అంటే ఆకాశంలో, హృదయాకాశంలో అంటే అక్కడ ఉన్నటువంటి చిత్తాకాశంలో ఉన్నాడు అంటూ తెలుస్తుంది. మనసులో ఉన్న సాక్షి చైతన్యం దేవుడు, అదే ఈశ్వరుడు. శివమానస పూజలో శంకరాచార్యుల వారు అన్నారు, ఏమిటన్నారు? ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం. ఆత్మత్వం, నా యొక్క ఆత్మ, సాక్షి చైతన్యం నువ్వే. గిరిజా అంటే అమ్మవారు, మతి నా బుద్ధి, సహచరా అంటే ఈశ్వరునితో సహచరించేటటువంటి జ్ఞానులే నా ప్రాణం. శరీరం, ఈ శరీరం నీ గృహం అంటూ శివమానస పూజలో ఆయన చెప్పారు. అయితే ఇదే భావన ఈ మంత్రంలో కూడా చెప్తున్నారు. అద్భుతమైనటువంటి మంత్రం. యః సర్వజ్ఞః సర్వవిత్ అంటే
పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ అనగానే ఎక్కడో పైన ఉన్నాడు అనేటటువంటిది కాకుండా ఆయన సర్వవ్యాపకుడు అని చెప్పుకుంటే, సర్వవ్యాపకుడు అయినవాడు ఇక్కడ కూడా ఉంటాడు కదా. సర్వవ్యాపకుడైన వాడు ఎక్కడో ఉండక్కర్లేదు, ఇక్కడ కూడా ఉన్నవాడే. గాలి సర్వవ్యాపకము అంటే అది ఈ రూమ్లో కూడా ఉన్నదని అర్థమే కదా. సర్వజ్ఞుడు, సర్వవేదు, ఈ రెండు పదాలని కరెక్ట్గా తెలుసుకున్నాం. సర్వజ్ఞుడు అంటే భగవత్పాదులు ఏంటన్నారు? సామాన్య జ్ఞానము కలిగిన జ్ఞానాన్ని, అంటే సామాన్య జ్ఞానం అంటే ది అన్డిఫరెన్షియేటెడ్ కాన్షియస్నెస్ ఆర్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్ ఆర్ శుద్ధ చైతన్యాన్ని సర్వజ్ఞుడు అన్నారు. సర్వవిత్ అంటే విశేష జ్ఞానము, అంటే అపరా విద్య తెలిసినవాడు. అంటే విశేష జ్ఞానం అంటే వస్తు జ్ఞానం మనకి ఉపాధి ద్వారా తెలియడాన్ని సర్వవిత్తు అంటారు. ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి ఉన్నారు, ఆయన సర్వజ్ఞుడు అనవచ్చు. ఎందుకు? ఆయన చైతన్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి, అబ్సల్యూట్ కాన్షియస్నెస్ని తెలుసుకున్నాడు కాబట్టి సర్వజ్ఞుడు అనొచ్చు. కానీ సర్వవిత్తు అనలేము. ఎందుకు? సర్వవిత్ అంటే అన్నీ తెలియాలి ఆయనకి. మెడిసిన్ తెలియాలి, కంప్యూటర్ తెలియాలి, మరొకటి తెలియాలి, ఆస్ట్రానమీ తెలియాలి, వంట తెలియాలి, అన్నీ తెలియాలి. అంటే వాటికి విశేష జ్ఞానం తెలియాలంటే ఆయా ప్రమాణాలను వాడాలి. ప్రమాణాలను వాడాలి అంటే అంతకుముందు ఆయా ప్రమాణం లేకముందు, అంటే మెడిసిన్ చదువుకోకముందు మెడిసిన్ విషయంలో అజ్ఞానము ఉన్నవాడు అని అర్థం. దాని ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకున్నాడు అని అర్థం. ఈశ్వరుడు ఏ ప్రమాణాన్ని వాడనక్కర్లేదు. ఎందుకంటే ఈశ్వరుని జ్ఞానము మనలా నేర్చుకున్న జ్ఞానం కాదు. అందుకే అతన్ని మాత్రమే సర్వవిధుడు అనగా. సర్వజ్ఞ అనే పదము జ్ఞానికి కూడా వర్తించిన సర్వవిత్ అనేటటువంటి పదము అన్ని విశేష జ్ఞానములలో తానే ఉన్నాడు, తనకు తెలుసును అనడంలో అన్ని ఉపాధులలోనూ ఉండాలి. అదే ఈశ్వరుడు. మనకు రెండు రకాల అజ్ఞానాలు ఉన్నాయని మనకు పెద్దలు చెప్తారు. ఒకటి మూల అవిద్య, రెండవది స్థూల అవిద్య. TOOLA, స్థూల. మూల, స్థూల. మూల అవిద్య అంటే ఆత్మ గురించిన అజ్ఞానం. అంటే నా స్వరూప జ్ఞానం నాకు లేకుండా, నేను ఆత్మస్వరూపుడును తెలుసుకోకుండా, దేహేంద్రియాలతోనే తాదాత్మ్యం చెంది ఈ శరీరము, ఈ శర్మ, ఈ పేరు, ఈ నామరూపాలు అనుకోవడం ఏదైతే ఉందో అదే మూల అవిద్య. మరి స్థూల అవిద్య అంటే ఏమిటి? స్థూల అవిద్య అంటే అనేక విషయాలను గురించిన అజ్ఞానం. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్, అది ఎలా టీచ్ చేయాలి, దాంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీస్ అన్ని నాకు తెలిసినా తెలీదు. ర్యాకెట్ తయారు చేయడం తెలిసినా తెలీదు. లేకపోతే పోనీ వండర్ఫుల్గా బిల్డింగ్లు కట్టడం తెలిసినా తెలీదు. ప్లేన్ నడపడం తెలిసినా తెలీదు. అంటే అదంతా స్థూల అవిద్య. మనందరము స్థూల అవిద్య చాలా ఎక్కువ. మనకి ఏదో ఒక పర్టిక్యులర్ బ్రాంచ్లోనో పర్టిక్యులర్ స్పెషాలిటీలోనో కొంచెం విద్య ఉంటుంది, కానీ మిగతాదంతా స్థూల అవిద్య. మూల అవిద్య అంటే స్వరూప జ్ఞానం లేకపోతే, స్థూల అవిద్య అంటే విశేష జ్ఞానం లేకపోతే. స్వరూప జ్ఞానం అనేటువంటిది సమాన జ్ఞానము, అబ్సల్యూట్ కాన్షియస్నెస్. స్థూల విద్య అంటే స్థూల అవిద్య అంటే విశేష జ్ఞానం లేకపోవడం. అన్ని విశేష జ్ఞానములు ఉండవు కదా. ఈశ్వరుడికి మూల విద్య లేదు, స్థూల విద్య లేదు. అటు సర్వజ్ఞుడు, ఇటు సర్వవిత్ ఇటు చెప్తున్నారు. యస్యైష మహిమా భువి. అంతేనా? ఈయన సర్వజ్ఞుడు, సర్వవిత్తు అంత మాత్రమేనా? కాదండి. యస్య ఏష అంటే ఈ మహిమా భువి. భువి సృష్టి, యస్య ఎవని యొక్క, ఏష ఈ భువి మహిమా. ఏష భువి యస్య మహిమా. అంటే సర్వజ్ఞుడు సర్వవిత్తే కాదండి. ఈ పరమాత్మ అన్ని ప్రపంచంలో ఉన్న మహిమలు, సృష్టిలో ఎన్ని మహిమలు ఉన్నాయి చూడండి. ఆ మహిమలన్నీ
ఆయనవే అని చెప్తున్నారు. ఈశ్వరునివే. గీతలో కూడా ఇదే చెప్తారు. 10వ అధ్యాయం మొత్తం అంతా అదే. వేదానాం సమవేదోస్మి దేవానాం అస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానాం అస్మి చేతనా. అలాగే పాండవానాం ధనంజయ. రకరకాలవన్నీ చెప్పి ఎంత ఎందుకురా కింబహునా ఓ అర్జున, ఇంకా చెప్పవలసిందేం లేదు. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం. యద్యత్ విభూతి, ప్రపంచంలో ఉన్న ఈ భువిలో ఉన్నటువంటి యశేష మహిమా భువి అవంతా కూడా మత్సత్వం, నా తాలూకా ఉనికియే, నా తాలూకా సత్యస్వరూపమే. శ్రీమత్ ఊర్జితం ఏవ వాదే చిత్ కూడా శ్రీమదుర్తదేవ అవగచ్చత్వం, నీవు అదంతా నా యొక్క మహిమయనే, యశేష మహిమా భువేని త్వం అవగచ్చ. ఎలా అవగచ్చ? మమ తేజో అంశ సంభవం, ఇదే నా సద్రూపము, ఇదే నా తేజస్సు అంటే చిత్ రూపము. యస్యైష మహిమా భువి. రెండే కాదండి, సృష్టిలో ఉన్నటువంటి మహిమలన్నీ కూడా ఈశ్వరుని మహిమలే అంటూ గీతలో చెప్పినట్టుగా ఇక్కడ చక్కగా చెప్పుకొస్తున్నారు. యస్యైష మహిమా భువి. వేదాలలో నేను సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుణ్ణి, ఇంద్రియాలలో మనస్సుని, ప్రాణంలో చైతన్యాన్ని. ఎంతెందుకయ్యా ఓ అర్జున, ప్రపంచంలో నువ్వు ఏవేవి విభూతులు. విభూతి అంటే ఏమిటి? ఏదో ఇలా తలకి రాసుకునేటటువంటి పౌడర్ అని కాదు. వివిధాం భవతి ఇది విభూతి అంటే విభిన్నంగా కనిపిస్తున్నటువంటివి అన్నీ కూడా విభూతులు అంటారు. సర్వవిధుడైన ఈశ్వరుడే సర్వజ్ఞుడైనటువంటి ఆ ఒరిజినల్ కాన్షియస్నెస్సే జగత్ రూపంలో యశేష మహిమా భువి అంటూ ప్రకటితమవుతున్నాడు. అతని మహిమలు ఏమిటి? ఏమన్నా కొంచెం జ్ఞాపకం తెచ్చుకుందామా? ఏమిటి మా మహిమలు? ఇగో ఆ సూర్యుడు, ఇగో ఆ చంద్రుడు, ఇగో ఆ తారకలు, ఇగో ఆ పంచభూతాలు. ప్రపంచంలో చూస్తే ఎంతెంత శక్తులు ప్రపంచంలో జియో ఎనర్జీ, జియో మ్యాగ్నెటిక్ ఎనర్జీ, గ్రావిటేషనల్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, సౌండ్ ఎనర్జీ, విద్యుత్ ఎనర్జీ, ఏ ఎనర్జీస్ ఉన్నాయో, ఏవి ఈ విశ్వంలో కనిపిస్తున్నాయో అవన్నీ కూడా యస్యేష మహిమా భువి. పోనీలండి, సమస్యలో ఆయన గొప్పవాడు ఈశ్వరుడు. మరి వ్యష్టి శరీరంలో ఉన్న మహిమలు కూడా ఆయనవేనా? మరి ఆయనవే కదా. వ్యష్టి శరీరం చూస్తే శరీరాలు ఉన్నాయి, శరీరం ఉంది, ఇంద్రియాలున్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది. వీటన్నిటికీ కూడా వెనకాల ఉండేటటువంటిదా అంతా కూడా ఈశ్వరుని మహిమ వల్లే ప్రపంచం సవ్యంగా నడుస్తోంది అంటూ తెలుస్తుంది. కఠోపనిషత్తులో మనం ఒక మంచి మంత్రాన్ని నేర్చుకుంటాం. మహద్భయం వజ్రముద్యతం ఏతర్విదురమృతాస్తే భవంతి. భగవంతుడు వజ్రాయుధాన్ని పట్టుకొని ఇలా నిలబడితే, ఎత్తి పట్టుకొని వజ్రాయుధాన్ని భగవంతుడు ఉన్నాడా అన్న గొప్ప భయం కారణంగానే పంచభూతాలు, సూర్య చంద్రాదులు, ఈ గ్రహాలు అన్నీ కూడా తమ తమ పనులను చేస్తున్నాయి. అలాగే తైత్రీయంలో నేర్చుకున్నాము, ఎవని యొక్క ఆర్డర్ వలన గాలి వీచుతోందో, ఎవని యొక్క ఆర్డర్ వలన సూర్యుడు ఉదయిస్తున్నారో, ఎవని యొక్క కంట్రోల్లో ఈ చంద్రుడు, నక్షత్రాలు, తారకలు ప్రకాశిస్తున్నాయో అదే పరమాత్మ అంటూ తైత్రీయంలో కూడా నేర్చుకున్నాం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అన్ని శక్తులు పరమాత్మవే. ఆ శక్తివంతుడైన భగవంతుని కలవాలని శబరిలాగా కన్నులు కాయలు కాచేటట్టుగా ఎదురు చూస్తాం కొంతమంది.
శబరి ఏం చేసింది? రాముడు రావాలి, వస్తాడు, ఆయనకేవో మంచి మంచి విందు చేయాలి, ఆ విధంగా ఉండే భక్తిని ద్వైత భక్తి అంటాము. అది తప్పని చెప్పకూడదు, కొట్టిపారేయకూడదు. ద్వైత భక్తి చాలా అవసరం. ఎందుకు? ఆ తరువాతనే ఎదగడానికి ప్రారంభం అవుతుంది, దానికి అతీతంగా ఎదగమంటుంది. శబరి గాని ద్వైత భక్తిలోనే ఉండిపోయింది అనుకోండి, రాముడు ఉన్న కొద్ది రోజులు, కొద్ది క్షణాలు ఆనందంతో ఉంటూ మళ్ళీ రాముడు వెళ్ళిపోగానే అయ్యో నా రాముడు వెళ్ళిపోయాడే అనేటటువంటి తృప్తి లేని పరిస్థితి, లేక ఒక అసంతృప్తి, ఒక దుఃఖము మిగులుతుంది. చేత పరమాత్మ ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు అనడం వలన ద్వైత భక్తి నుంచి అద్వైత భక్తికి, ఏకాత్మ భక్తికి ఎదగమంటుంది ఉపనిషత్తు. అరే, ఏమిటి నేర్చుకున్నాం? సర్వజ్ఞ సర్వవిత్ యస్యైష మహిమ. సరేనండి, ఇవన్నీ ఉన్నాయి, మరి ఎక్కడో ఉన్నాడా ఇక్కడున్నాడా అని సందేహం ఉంది. మరి ఆ సందేహాన్ని తీర్చేస్తోంది ఉపనిషత్తు. ఏష దివ్యే బ్రహ్మపురే, దివ్యే ప్రకాశ రూపంగా, అన్ని ప్రత్యయములకు సాక్షిగా, అన్ని బుద్ధి ప్రత్యయాలకు ప్రతిగా, ప్రతిబోధ విదితం మతం. అన్ని ప్రత్యయాలను మనము, బుద్ధిలో ఉన్న ప్రత్యయాలు, వృత్తులు, ఆలోచనలను తెలుసుకునే విధంగా ఉండేటటువంటి సాక్షి చైతన్యంగా బ్రహ్మపురే. బ్రహ్మపురి అంటే బ్రహ్మలోకం కాదు, వ్యోమన్యాత్మ ప్రతిష్ఠిత. వ్యోమ్ని అంటే హృదయాకాశం. హృదయాకాశం తెలుసుకున్నాం కదా, భూతాకాశము, చిత్తము అనే ఆకాశము, చిదాకాశము చెప్పుకున్నాం కదా. ఇక్కడ హృదయాకాశం అనడంలో ఈ చిత్తము అనే ఆకాశంలో ప్రతిబింబ చైతన్యంగా బ్రహ్మపురే ఏష దివే చక్కగా ప్రకాశిస్తోంది అంటూ తెలుసు. ఇంతేనా? ఇంకేమైనా ఉన్నదా? ఒక్క నిమిషం చూద్దాం. యస్య, మళ్ళొకసారి మంత్రం చదువుతుంది. యస్య సర్వజ్ఞ సర్వవిద్ యస్యైష మహిమా భువి దివ్యే బ్రహ్మపురే హేష వ్యోమ్యాత్మా ప్రతిష్ఠిత. ఏంటంటే విశేషంగా తెలుసుకున్నాం. సర్వజ్ఞ సామాన్య చైతన్యము ఆర్ ది అబ్సల్యూట్ కాన్షియస్నెస్. సర్వవిత్ విశేష చైతన్యము లేక ద రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. సామాన్య చైతన్యం అంటే పరవిద్య, పరబ్రహ్మ. విశేష చైతన్యం అంటే వ్యక్తమైనటువంటి రూపము ఈశ్వరుడు. సమష్టిలో, వ్యష్టిలోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిబింబ చైతన్యము ఇది ఈశ్వరుడే. ఇవి రెండున్నాయా? రెండు బ్రహ్మలున్నాయా? లేవు. ఈ రెండు కూడా ఒక్కరే అంటున్నారు. యస్య ఏష మహిమా భువి. ఎవని యొక్క మహిమ ఈ భూప్రపంచంలోనూ మిగతా లోకాలలోనూ ఉన్న అన్ని విభూతులు యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ. ఎక్కడున్నాడండి? దివ్యే ద్యోతనవతి అన్నారు. దివ్యే అంటే అంటే ఆయన దివ్యే అంటే ద్యోతనవతి, సర్వబుద్ధి ప్రత్యయ సాక్షిరా అంటారు ఆయన ఎప్పుడు. సర్వబౌద్ధ ప్రత్యయకృత ద్యోతనే అన్ని బుద్ధి ప్రత్యయాలను ప్రకాశింపచేసేటటువంటి శక్తిగా, సాక్షి చైతన్యంగా బ్రహ్మపురే ఏ చైతన్య స్వరూపేణ నిత్యాభివ్యక్తత్వాత్ బ్రహ్మణ పురం హృదయ పుండరీకం. బ్రహ్మపురి అంటే ఏమిటి? ఎక్కడైతే చైతన్య స్వరూపంగా, చైతన్య స్వరూపుడై ప్రకటమవుతున్నాడో హృదయమునందు, దానినే బ్రహ్మపురము అంటూ చెప్తున్నాను అన్నారు భాష్య. వ్యోమ్ని తస్మిన్, ఇక్కడ ఏమిటున్నాడు? ఎక్కడన్నారు? యస్మిన్ బ్రహ్మపురే అని చెప్పి ఏష వ్యోమ్యాత్మ ప్రతిష్ఠిత. ఏష ఈ ఆత్మ వ్యోమ్ని అంటే ఆకాశమునందు, ఆకాశే హృత్ పుండరీకం. హృదయం అనేటటువంటి పద్మము. పద్మం అంటే మెటఫారికల్ పద్మము, నాట్ ఎనటామికల్ హార్ట్.
ఇది లక్ష్యార్థమైనటువంటి హృదయం. వాచ్యార్థం ఏమిటి? ఇలా పంపింగ్ చేసే మనసులు, అది కాదు. ఇక్కడ లక్ష్యార్థమైనటువంటి హృదయమునందు ప్రతిష్ఠిత అంటే ఉపలభ్యతే అన్నారు. నహి ఆకాశవత్ సర్వగతస్య గతి ఆగతి అంటే ఆకాశంలాగా ఎప్పుడూ ఉన్నదాన్ని ప్రతిష్ఠిత. వచ్చాడు పోయాడు అనేటటువంటి లక్షణాలు లేనటువంటి ఆకాశం ఎలాగో ఇది కూడా ప్రతిష్ఠిత అంటే నువ్వు నిద్రపోతున్నా ఉన్నది, ఆలోచిస్తున్నా ఉన్నది, ఆలోచనలు లేకపోయినా ఉన్నది. అంటే ఆలోచనలు ఉన్న మనస్సును, ఆలోచనలు లేని మనస్సును, నిద్రిస్తున్నటువంటి సుషుప్తిలో ఉన్నటువంటి ఈ 3 అవస్థలను కూడా సాక్షిగా దర్శిస్తున్నది బ్రహ్మపురమునందు, అంటే హృదయ పుండరీకమునందు ఉండేటటువంటిది. అంటే అన్నిటికీ అది ఆధేయము, అంటే ఆలంబనము, ఆయతనము, సపోర్ట్, సబ్స్ట్రాటం అనే విషయాన్ని చెప్తున్నారు. తర్వాత మంత్రంలోకి వెళదాం. మనోమయ ప్రాణ శరీర నేత ప్రతిష్ఠితోన్నే హృదయం సన్నిధాయ తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరా ఆనందరూపం అమృతం యద్విభాతి. మళ్ళీ చదువుతాను వినండి. మనోమయ ప్రాణ శరీర నేత ప్రతిష్ఠితో అన్నే హృదయం సన్నిధాయ తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరా ఆనందరూపం అమృతం యద్విభాతి. మనోమయ, ఇక్కడ మనోమయము అంటే మనోమయ కోశం అని తీసుకోకూడదు. మనోమయ కోశం ఇంతకుముందు కూడా మనం ప్రశ్నోపనిషత్తులో చెప్పుకున్నాం. మనస్సే అన్నిటినీ చూస్తుంది అన్నప్పుడు మనస్సు అంటే చిదాభాసుడు అని, జీవాత్మ అని, విజ్ఞానాత్మ అని, విజ్ఞానమయుడని చెప్పు. ఇక్కడ మనోమయ అనగా అటువంటి విజ్ఞానాత్మ, జీవాత్మగా ప్రాణ శరీర నేత అంటే ప్రాణ శరీరము అంటే రాబోయే శరీరంలో ప్రాణరూపంగా నేత తీసుకుని వెళ్ళేవాడు. అంటే పునర్జన్మ దాత. అంటే కారణ శరీరంగా మనలో ఉంటున్నటువంటి చిదాభాసుడు ఉన్నాడే, అక్కడ కారణ శరీరం సమష్టిలో ఎవరు? ఈశ్వరుడు. ఇక్కడ కారణ శరీరం ఎవడు? చిదాభాసుడు అయినటువంటి జీవాత్మ. ఈ జీవాత్మ లేక విజ్ఞానమయుడు పునర్జన్మ దాత. ఈ కారణ శరీరాన్ని బట్టే కదా పునర్జన్మ వస్తుంది. అంటే కారణం కాబట్టే కారణ శరీరం అన్నాము. వచ్చే శరీరానికి కారణం కాబట్టి ఇది కారణ శరీరము అన్నాము. అంటే వచ్చే సృష్టికి కారణం కాబట్టి అక్కడ ఈశ్వరుని కారణ శరీరము అన్నాము. పునర్జన్మ దాత అన్నే అన్నమయ కోశంలో, అంటే అన్నే అంటే టేబుల్ మీద ఉన్నటువంటి రైస్లోని కాదు, అన్నమయ కోశంలో అంటే స్థూల శరీరంలో ప్రతిష్ఠిత నెలకొని ఉన్నాడు. ఎవరండి ఈ జీవాత్మ? మనోమయుడు. మనోమయుడు అంటే మనస్సు కాదు, ప్రతిబింబింపబడిన చైతన్యం ప్రతిబింబించినటువంటి మనస్సును చిదాభాసుడు అంటారు. ఆ చిదాభాసుడే జీవాత్మ, అదే విజ్ఞానాత్మ, అదే విజ్ఞానమయుడు. ఆ విజ్ఞానమయుడే కారణ శరీరము, అతడే ప్రాణ శరీర నేత అంటే పునర్జన్మ దాత. ఇక్కడ ఉన్నాడా లేడే? ఈ అన్నమయ కోశంలో అంటే ఈ స్థూల శరీరంలోనే ప్రతిష్ఠిత నెలకొని ఉన్నాడు. హృదయంలో సన్నిధాయ సమ్యక్ నిధాయ చక్కగా నెలకొని ఉన్నాడు. తద్విజ్ఞానేన అంటే ఇటువంటి విజ్ఞానం ద్వారా. ఏమిటా విజ్ఞానము? ఇక్కడ హృదయ పుండరీకంలో ఈ శరీరంలో హృదయస్థంగా చిదాభాసుడుగా ఉన్నటువంటి ఈ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ఆ పరబ్రహ్మమైనటువంటి ఒరిజినల్ కాన్షియస్నెస్, జీవ బ్రహ్మ ఒక్కటే అనేటటువంటి జ్ఞానాన్ని తద్విజ్ఞానేన అన్నారు. అంటే ఏకాత్మ జ్ఞానాన్ని పొంది
పరిపశ్యంతి. పశ్యంతి అంటే చూస్తాడు, దర్శిస్తాడు, తెలుసుకుంటాడు, అనుభవంలోకి తెచ్చుకుంటాడు. పరిపశ్యంతి అంటే పరితః పశ్యంతి, అన్ని కోణాల్లోంచి కూడా ఈశ్వరునికి నాకు ఏ భేదము లేదు, నాకు జీవునికి బ్రహ్మకు ఏ భేదము లేదు అని తెలుసుకుంటాడు. ఎవరు? ధీరాః అంటే వివేకి. ఎవరైతే ధీరాహో వారు ఆనందరూపం, ఆనందంలాగా అమృతం శాశ్వతత్వాన్ని విభాతి ప్రకాశిస్తున్నాడు. మనోమయ ప్రాణశరీర నేత ప్రతిష్ఠితోన్నే హృదయం సన్నిధాయ తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరా ఆనందరూపం అమృతం యద్విభాతి. వాట్ బ్యూటిఫుల్ జీవాత్మ ఐక్యత్వాన్ని చెప్పే మహావాక్య మంత్రం ఇది. పునర్జన్మదాతగా ఉంటూ చిదాభాసుడుగా, జీవాత్మగా, విజ్ఞానాత్మగా, జీవుడుగా, అన్నమయ కోశం అనేటటువంటి ఈ స్థూల శరీరంలో ఉంటూ ముందు మంత్రంలో చెప్పినట్టు హృత్పుండరీకంలో ఉన్నటువంటి తెలివి ఎరుక అనే రూపంలో ఉన్నటువంటి ఈయనయు ఆ సర్వజ్ఞుడు సర్వవిత్ అయినటువంటి ఆయనయు ఒక్కటే అనే ఏకాత్మ జ్ఞానం పొందిన ధీరుడు మన పరమాత్మ రూపమై ఆనంద రూపంగా శాశ్వతంగా ప్రకాశిస్తున్నాడని తెలుసుకుంటాడు. చాలా ముఖ్యమైనటువంటి ఖండం ఈ ద్వితీయ ఖండం. ప్రథమ ఖండం కూడా ద్వితీయ ఖండం నుంచి మననం మొదలెట్టాం. ఇందులో ప్రతి మంత్రము ఒక మహావాక్యమే. వేద పూర్వభాగంలో ద్వైత భావన కలుగుతుంది, వేద అంతభాగంలో ద్వైత భావన పోతుంది. వేదం ఏం చెప్తుంది? కర్మజయం ఉంటుంది. కర్మలో ద్వైతం ఉంటుంది. చేసేవాడు చేసే కర్మ అది ఎవరి కోసం, ఏ దేవతను ఉద్దేశించి కర్మ చేస్తున్నాడో అది భిన్నంగా ఉన్నట్టు చూపించబడుతుంది. అయితే జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అక్కడ కూడా ద్వైతాన్ని ఖండించవచ్చు. అయితే వేదాంత భావనలో ద్వైత భావన పూర్తిగా పోతుంది. ఎందుకు? ఒక అలని తీసుకోండి, సముద్రం దగ్గరికి వెళ్ళాము, అల వచ్చింది. ఆ వేవ్ని వేవ్గా చూస్తే దానికి ఒక పరిమాణం ఉంటుంది. ఇంత పొడుగుంది, ఇంత ఎత్తుంది, ఇప్పుడు పుట్టింది, అది ఆ వేవ్ చచ్చింది, అది ఆ వేవ్ పడిపోయింది అంటాం. అంటే అలగా చూస్తే పరిమితి ఉంటుంది, ప్రమేయమై ఉంటుంది, చావు పుట్టుకలు ఉంటాయి, అంటే వస్తూ పోతూ ఉంటుంది. అది దాసుడు. దేనికి దాసుడు? సముద్రానికి దాసుడు. సముద్రము స్వామి, అల సముద్రము యొక్క దాసుడు. అలా అనేసరికి దానికి ఒక నామము, ఒక రూపము ఏర్పడ్డాయి. అలాగే సముద్రం కూడా ఒక పెద్ద నామము, పెద్ద రూపమే కదా. మన దృష్టికోణాన్ని మారిస్తే చిన్న అలలో ఉన్నది నీరే, పెద్ద సముద్రంలో ఉన్నది నీరే. ఇంకా 3 లోకాల్లో 3 కాలాల్లో ఎక్కడెక్కడ నీరుందో అదంతా ఒకటే నీరు. అంటే అలా సముద్రము నీరు అంటూ ఎలా విడదీసి చూస్తున్నామో అలాగే జీవాత్మ, ఈశ్వరుడు, పరమాత్మ అంటూ విడదీసి చూస్తున్నాము. అలా అంటే జీవాత్మ, సముద్రం అంటే ఈశ్వరుడు, నీరు అంటే పరమాత్మ అని అనుకుంటే ఎలా అలా సముద్రము, నీరు అనే వాటిని వేరువేరుగా మనం అనుకుంటున్నామో జీవాత్మ, ఈశ్వరుడు, పరమాత్మ అనే వాటిని విడదీసి చూస్తున్నాము. నామరూపాల వల్ల వచ్చిన ఈ భేదాన్ని ప్రక్కకి తొలగిస్తే ఉన్నది ఒక్కటే నీరు, అంటే ఒక్కటే ఆత్మ. అందులో భేదాలు లేవు. ద్వైత భక్తిని తీసి అద్వైత దర్శనం చేయవయ్యా అంటోంది ఉపనిషత్తు. ఇక్కడ ఏం చెప్తుంది? అద్వైత దర్శనం ఏం చెప్పింది? పరిపశ్యంతి అన్న మాట వాడింది. పరిపశ్యంతి అంటే ఏకత్వాన్ని అన్ని కోణాలలోనూ దర్శించమంటోంది ఉపనిషత్తు. భగవద్గీతలో 4 రకాల భక్తులు ఉన్నారు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కదా. చతుర్విధ భజంతే మాం అజనాః సుకృతినోర్జున. మాం నన్ను చతుర్విధ భజంతే 4 విధాలుగా
నన్ను ఆరాధిస్తారు. అర్జున, వాళ్ళందరూ సుకృతినః, అందరూ చాలా మంచి వాళ్ళనయ్యా, మంచి కార్యం చేస్తున్న వాళ్ళే. ఎందుకంటే ఏదో విధంగా నన్ను ఆరాధిస్తున్నారు కదా. అంచేత అందరూ కూడా సుకృతినః అర్జున. ఎవరు వాళ్ళు? ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ అంటోంది 7వ అధ్యాయం 16వ. అంటే ఆర్తభక్తుడు. ఆర్త అంటే ఆర్తుడు. ఏదో ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు, అంటే ఎన్నాళ్ళ బట్ట అమ్మాయి పెళ్లి కాలేదు, ఓ భగవంతుడా మా అమ్మాయికి పెళ్లి చేయించు, నీకు సత్యనారాయణ వ్రతం చేసుకుంటాను, మళ్ళీ పెళ్ళి అయిపోతుంది. అప్పుడు మర్చిపోయి అమ్మాయి కొడుకు పుట్టని, అప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకుంటాను, మళ్ళీ అయిపోతుంది. ఆ కొడుకు పెద్దవాడని, వాడికి అక్షరాభ్యాసం ఇప్పుడు చేసుకుంటాను, అయిపోయింది. వాడికి ఉపనయనం ఇప్పుడు చేసి ఇలా పోస్ట్పోన్మెంట్లు చేసుకుంటూ సత్యనారాయణ వ్రత కథ మీకు తెలిసినదే కదా. అదే ఆర్తభక్తి. అర్థార్థి అంటే ఏదో రకమైన అర్థాన్ని, అంటే ప్రయోజనాన్ని అర్థీ కోరుతున్నాడు. అంటే టిపికల్ బిజినెస్ మ్యాన్, నాకు ఈ వ్యాపారంలో విజయం చేకూరిస్తే నీకు ఇది ఇస్తాను, ఈ గివ్ మీ దిస్, ఐ విల్ ట్రాన్సాక్ట్ విత్ యూ విత్ దట్ అంటాడు. అది కూడా ముందు ఇవ్వడు. క్రెడిట్ కార్డులో కొనాలంటే ముందు పేమెంట్ చేసేయాలి ఆన్లైన్లో, ఆ తర్వాత అమెజాన్ నుంచి మనకు వస్తుంది. ఇక్కడ అలా కాదట భగవంతునితో. నువ్వు ముందు నా పని చేసి పెట్టవయ్యా, అది ఒకవేళ కరెక్ట్గా నువ్వు చేస్తే అప్పుడు నీ హుండీలో డబ్బు వేస్తాను. బాగుందా? పని అయిపోవాలట ముందు, ఆ తర్వాత వేస్తాట వీడు డబ్బు. మళ్ళీ 5-10,000 వేస్తాను అనుకున్నాడు. ఎందుకులే 10,000, అందరూ వేస్తున్నదే కదా, ఎవరికి తెలుస్తుంది మనం అంత వేస్తే, 3,000 వేద్దాంలే అని 7,000 జేబులో పెట్టుకుని 3,000 వేస్తాడు. సో ఇటువంటి వాడు అర్థార్థి. జిజ్ఞాసు అన్నాడు 3వవారిని. అంటే ద్వైత భక్తి నుంచి పైకి రావాలని జ్ఞాతం ఇచ్ఛా జిజ్ఞాస, అంటే పరమాత్మ జీవాత్మ ఒకటే అని తెలుసుకోవాలనే ప్రయత్నం. అటువంటి జ్ఞానాన్ని పొందాలి. జ్ఞాతం ఇచ్ఛా జిజ్ఞాస అంటే ద్వైత భక్తి నుంచి అద్వైత భక్తికి, అంటే 10th క్లాస్ నుంచి పిహెచ్డికి ఎదగాలనుకుంటున్నవాడు జిజ్ఞాసు. ఇక జ్ఞాని, ఆయన ఎవరండి? ఓ డిగ్రీ పుచ్చేసుకున్నాడు, డాక్టరేట్ అయిపోయింది. జ్ఞాని అంటే పరమాత్మ ప్రాప్తి పొందినవాడు. ఓ అర్జున, నన్ను నలుగురు ప్రార్థిస్తున్నారు, అర్థిస్తున్నారు, కొలుస్తున్నారు. వాళ్ళు ఎవరు? ఆర్తభక్తుడు. వాడికి అవసరం వచ్చినప్పుడు నేను జ్ఞాపకం వస్తాను, ఒకవేళ ఏ అవసరం లేకపోతే దేవుడే అక్కర్లేదు. అర్థార్థి ప్రయోజనాన్ని ఆశించి భక్తు వ్యాపారస్తునిలా, ఓ బిజినెస్ మ్యాన్గా ఒక గాడ్ని కామర్స్ చేసేస్తాడు. జీ కామర్స్ అంటారు దాన్ని. ఈ కామర్స్ లాగా జీ కామర్స్ చేస్తూ ఉంటాడు అర్థం. జిజ్ఞాసుడైన వాడు ఏమిటి చేయాలి? అయ్యా, నేను ఈ ద్వైభావంలో ఎన్నాళ్ళు కొట్టుకుంటాను, ఈ ద్వైతం నాకొద్దు, నీవు నేను ఒకటే అనేటటువంటి జ్ఞానాన్ని నాకు ఇయ్యోయా అంటూ కోరుకున్నవాడు జిజ్ఞాసి. ఆ స్థాయిని పొందినవాడు జ్ఞాని అంటూ తెలుసుకుంది. ఇక్కడికి పరిపశ్యంతి అంటే జ్ఞాని అయిన వాడు అవుతాడు అంటూ చెప్తుంది. అంటే ఈశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకునే స్థాయికి ఎదగాలి మనం. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, నాయనా ఈశ్వర నాకు ఇది ఇయ్యి అది ఇయ్యి అనకుండా ఈశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకునేటటువంటి స్థాయికి మనము వెళ్ళాలి. నేను అనాథని, నువ్వు అనాథ రక్షకుడు, అనాథనాథ శరణ సర్వజ్ఞ అంటూ కాదు. అంటే మొదట కామదాసోహం మాం కామదాసోహం. కామదాసోహం అంటే నేను కోరికలకు దాసుడను. కొట్టేయండి. మా దాసోహం, మా దాసో అహం అంటే నేను దాసుడను దేనికి? కామములకు కాదు. కామములకు దాసుడను కాదు. దాసో అహం అంటే నేను నీకు దాసుడను. ద్వైభక్తి. మొదటివాడెవడు? కామదాసోహం, కామ్యకర్మలను చేస్తున్నవాడు, అత్యల్పమైనటువంటిది. మా దాసోహం ఇక నుంచి కామములకు దూరముగానుంటాను అంటే మంచి బుద్ధి తెచ్చుకున్నవాడు. తర్వాత దాసోహం అంటే ద్వైభక్తి, ద్వైత భక్తిలో ఉన్నవాడు. కూడా కొట్టేస్తే సోహం, సోహం భావేన పూజయేత్, సహ అహం అతడే నేను. ఇంకా కొంత పోతే అహమస్మి
నేనే అహం అనే ఆ పరమాత్మయే ఉన్నాడు. నేను అనేటటువంటిది లేదు. నేను అల్పజీవిని కాదు. నేను అధిష్టానమైనటువంటి బ్రహ్మ. ఓకే. నిద్రలో ఉండేటప్పుడు మనము సృష్టించిన ఆ స్వప్నంలో సృష్టించినటువంటి ప్రపంచానికి ఎవరు సృష్టికర్తలము? మనమే సృష్టించుకున్నాం. ఎప్పుడైతే మనకి తెలివొచ్చిందో అదంతా లయమైపోయినట్టు. అలాగే ఈ ప్రపంచాన్నంతా ఆయన నిద్రగా చూస్తే, ఆయన నిద్రలో ఒక స్వప్నంలా ఇది కల్పితమవుతే, ఎప్పుడైతే ఆ ఈశ్వరుడు ప్రళయంలోకి పోతుందో, అంటే ఆయన స్వప్నం నుంచి బయటకి వస్తాడో, అప్పుడు ఇదంతా లయమైపోతుంది. పరమాత్మ నీకు అత్యంత సమీపమై నీ శరీరంలోనే, నీ హృదయంలోనే, గర్భాలయంలో నెలకొడి ఉన్నాడు అంటుంది ఉపనిషత్తు. కోవిలికి వెళ్తాము. కోవిలికి వెళ్ళినప్పుడు చెప్పులు తీసేయాలి. ఎక్కడ తీసేస్తాము? గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు తీసేస్తామా? దేవాలయం తాలూకా మెట్ల దగ్గర వదిలేస్తామా? మెట్ల దగ్గరే వదిలేస్తాము. అయితే మెట్ల తర్వాత ఉంటే మొదటి ప్రాకారము దేవుడా అంటే అది ప్రాకారము కదా, అంటే శరీరము కదా, దానిని కూడా దేవునిలో ఒక భాగంగానే చూడాలి. నెక్స్ట్ ప్రకారము మనస్సు, అది కూడా దేవుడుగానే చూడాలి. గర్భగుడిలో హృదయ పుండరీకంలో గర్భాలయంలో నెలకొని ఉన్నటువంటిది కూడా ఆ పరమాత్మయే. తీర్థయాత్రలన్నీ కూడా ఎవరి కోసం చేస్తామో అతడే మన దగ్గర సాక్షి చైతన్యంగా ఉన్నాడు. మరి అతన్ని ఎలా చూడడం అండి? ఇక్కడ వెతికినా కనపడడం లేదు నా అంటాడు కదా. మా భ్రాతను చంపిన అతనిని నేను అన్ని చోట్ల వెతికాను, ఇక్కడ వెతికాను, అక్కడ వెతికాను, ఎక్కడ వెతికినా వాడెండుంధురా ధుంబక, ఎక్కడరా ఉంటాడు, నాకేం కనపడలేదు అన్నాడు హిరణ్యకశిపుడు. కానీ వెతకవలసిన చోట వెతకలేదు, వెతకక్కర్లేని చోట వెతికాడు. ఏతద్విశ్వంబులో వాడు ఎందుండురా దుర్మతి, వాడు ప్రపంచం అంతా వెతికాడు, ఇక్కడ వెతకలే హిరణ్యకశిపుడు. అంచేత కనపడలేదు. ఎందుకంటే నువ్వే ఆ సాక్షి చైతన్యానివి, నువ్వు భక్తుడవి కావు, నువ్వే భగవంతుడవు, భగవంతుడే నువ్వు అంటోంది ఉపనిషత్తు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఈ జీవాత్మయే, ఈ విజ్ఞానాత్మయే, ఈ చిదాభాసుడే దేవ, సనాతనుడైన దేవుడు ఈ దేవాలయంలో. చేదేత్ అజ్ఞాన నైర్మాల్యం, అజ్ఞానం అనే మాలిన్యాన్ని తొలగించుకో. ఏమిటి చేయాలా? ఎలా పూజ చేయాలట? సోహం భావేన పూజయేత్. సహ అహం, సహ అంటే అతడు, అహం అంటే నేను అనేటటువంటి దాంట్లో సోహమస్మి, దాసోహమస్మి, సోహమస్మిలోకి వెళ్ళాలి. ఇదే అహం బ్రహ్మాస్మి. ప్రాణ శరీర నేత పరమాత్మ వర్ణన. మామూలుగా పరమాత్మ అంటాము, ఇక్కడ ప్రాణ శరీర నేత వచ్చింది ఎందుకు? పరమాత్మ పని ఏమిటి? ఇక్కడ కర్మ ఫలప్రదాత కదా ఆయన. ఆయన మన పుణ్య పాపాలకు ఫలితాలను ఇస్తాడు. లాకర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. వీడికి లాకర్ ఎగ్జాంపుల్లో చిన్న ట్రిక్ ఉంది. ఇక్కడ జాయింట్ లాకర్లు ఉండవండి. వైఫ్ హస్బెండ్ కలిపి ఇద్దరు కర్మఫలాలను ఒక లాకర్లో పెట్టుకుని వాళ్ళవి వీళ్ళవి ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకోవడానికి ఉండదు. కావాలంటే మన మామూలు లాకర్లో ఈ ఉంగరము, ఆ గోల్సు, నెక్లెస్ ఒక చోట పెట్టుకుని అమ్మగారి అయ్యగారి ఉంగరాన్ని అమ్మగారు తీసి పెట్టుకోవచ్చు. ఇక్కడ అలా వీలు పడదు. దేర్ ఇస్ నో జాయింట్ లాకర్షిప్, ఇండివిడ్యువల్ డివైన్ లాకర్. అనదర్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దిస్ డివైన్ లాకర్ ఈస్ కంట్రోల్డ్ బై ద డివైన్ మేనేజర్. This divine manager will tell you what to take from the locker and what not to take in this జన్మ. అంటే ఈ జన్మలో నాకు అంక కావాలని, అబ్బాబే అది నీకు ఈ జన్మ కంటే ఇవాళకి సూట్ అవుతుంది ఈ ఫంక్షన్కి, అది అది పట్టుకెళ్ళు అంటూ కూడా నిర్ణయిస్తాడు. అంటే ఈశ్వరుడు కర్మఫల ప్రదాత. అంటే మన పుణ్యపాపాలకు ప్రారబ్ధ రూపంగా ఫలితాలను ఇస్తాడు. అంటే ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి కారణరూపుడై మారుస్తాడు. అందువల్ల ప్రాణ శరీర నేత అంటే పునర్జన్మ దాత అన్నమాట. ప్రతిష్ఠితో అన్నే. ఎక్కడున్నాడయ్యా? ఆ పరమాత్మ అన్నమయ కోశంలోనే ఉన్నాడు. అన్నం అంటే ఇక్కడ అన్నమయ కోశం, అన్నమయ కోశం అంటే స్థూల శరీరం.
అన్నే రసేనైవ భూత్వా అన్నం రసేనైవ వృద్ధిం ప్రాప్య అన్న రూప పృథివ్యాం యత్ విలీయతే తదన్నమయ కోశ స్థూల శరీరం అంటుంది తత్వబోధ. ద ప్రిలిమినరీ టెక్స్ట్ ఆఫ్ వేదాంత ఈజ్ తత్వబోధ. స్థూల శరీరాన్నే అన్నమయ కోశము అంటాం. ఎక్కడున్నాడు? హృదయం సన్నిధాయ. శరీరంలో అనేక ప్రకారాలు ఉన్నాయి. దేవాలయానికి ఏ విధంగా 5-6 ప్రకారాలుండి గర్భగుడి వరకు ఉంటాయో, మొదట ఈ స్థూల శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్ని ప్రకారాలు దాటితే లోపల ఉన్నటువంటి ఆ చిదాభాసుడు లేక ఈశ్వరుని తాలూకా ప్రతిరూపం అక్కడ ఉన్నది కదా. హృదయం గర్భాలయం. పరమాత్మ శరీరం హృదయం సృష్టించి హృదయం లోపల నెలకొని ఉన్నాడు. మనస్సు అంటే ఎక్కడుందండి? హృదయంలో ఉంది. హృత్ పుండరీకం. మనసులో పరమాత్మ ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి. సాక్షి చైతన్య రూపంలో ఉన్నాడు. ఆలోచనలు ఉన్న మనస్సు, ఆలోచనలు లేని మనస్సు, జాగ్రత్త అవస్థలో ఉన్న మనస్సు, స్వప్నాలు కంటున్నటువంటి మనస్సు, స్వప్నములు కూడా దాటినటువంటి సుషుప్తిలో ఉన్న మనస్సునకు సాక్షిభూతంగా తురీయంగా ఉన్నాడు. సూర్యప్రకాశం ఉదాహరణ మర్చిపోలేదు. సూర్యుని మర్చిపోకూడదు. సూర్యుని యొక్క లైట్ రూమ్లో పడుతుంది. ఆ సూర్యప్రకాశంలో గదిలో ఉన్నటువంటి వస్తువులన్నీ ప్రకాశింపజేయబడుతున్నాయి, అంటే తెలియజేయబడుతున్నాయి. ఇక్కడ ప్రకాశము అంటే తెలియుట అనే అర్థము. తెలియజేయబడుతున్నాయి. ప్రకాశింపజేయబడుతున్నట్టు సోఫా ఇలా గ్లో అయిపోతున్నది ఏమిటి? ఈ క్యాండిల్ బల్బు లాగా తెలుస్తోంది. ఒక ఆయన వచ్చారు రూమ్లోకి, సూర్యప్రకాశం ఆయన మీద పడింది, ఆయన తెలిసాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన భార్య గారు వచ్చారు, ఆయన్ని ప్రకాశం. ఏది ఉన్నా దాని ఆ ప్రకాశంలోకి ఏది వస్తే అది ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశంలోకి రాకపోతే అది ప్రకాశింపబడదు. ఏ వస్తువు రాదు. అప్పుడు కూడా సూర్యప్రకాశం అలాగనే ఉన్నది. అంటే ఆలోచనలు ఉన్న మనస్సు, ఆలోచనలు లేని మనస్సు రెండిటినీ సాక్షిభూతంగా చూస్తున్నట్టు వస్తువులు ఉన్నప్పుడు, వస్తువులు కొత్తగా వచ్చినప్పుడు, వస్తువులు పోయినప్పుడు మొత్తం రూమ్ని వెలిగించే సూర్యునిలాగా వచ్చిపోయే ఆలోచనలకన్నిటికీ సాక్షిభూతంగా ఉంటుంది. మనోమయ అంటుంది ఉపనిషత్తు. మనోమయ కోశమని కాదు. మనోమయ అంటే విజ్ఞానాత్మ, జీవాత్మ, ప్రాణ శరీరనేత పరమాత్మ మనోమయ జీవాత్మగా శరీరంలో నెలకొని ఉన్నాడు. రెండిట్లోనూ ఒకడే వ్యక్తి. పోలీస్ ఆఫీసర్గా ఉంటే ఆయన గుడ్ మార్నింగ్ సార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటారు. ఇంటికి వస్తే వాళ్ళ తాలూకా మనవడు వచ్చి తాత అంటాడు. వ్యక్తి స్థానాన్ని బట్టి, అధికారాన్ని బట్టి పేరు మారింది. కానీ ఆ పోలీస్ ఆఫీసర్, సూపరింటెండెంట్ గారు, ఇంట్లోకి వచ్చిన తాతగారు ఒక్కరే కదా. తద్విజ్ఞానాన ఆత్మతత్వానికి చెందినటువంటి జ్ఞానం వలన, అంటే విజ్ఞానం అంటే విశేషము. వి అనే అక్షరం కలపడం వలన జ్ఞానం శాస్త్రాధ్యయనం వల్ల వచ్చిందని మనకు తెలుస్తుంది. ఈ శాస్త్రాధ్యయనం వలన వచ్చిన జ్ఞానం పరిపూర్ణంగా ఉండి శిష్యుడు అధికారి అయితే ఇంకా నేర్చుకోవలసినది ఏమీ ఉండదు. అంటే అన్ని విజ్ఞానాలు జ్ఞానంలోనే పరిసమాప్తి అవుతాయి. అన్ని విశేష జ్ఞానాలు ఆ సామాన్య జ్ఞానము, ఆ ఒరిజినల్ కాన్షియస్నెస్ తాలూకా శక్తియే అంటూ చెప్పుకో. అధికార లక్షణాలు ఏమిటి? మనోనిగ్రహం ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, ధ్యానం ఉండాలి, వైరాగ్యం ఉండాలని శంకరాచార్యులు పేర్కొన్నారు. అంతా నేను అని చెప్పే లోపున అన్ని ఈశ్వరుడికి చెందిపోతాయిట శంకరాచార్యులు అంటారు. శమందమం పెంపొందించుకుంటే రాగద్వేషాలన్నీ పోతాయి. అప్పుడు అహం బ్రహ్మాస్మి అనేటటువంటిది తెలుస్తుంది. అహం అంటే ఎవరు? ఈ కీళ్ళ నొప్పులతోనూ, గుండె నొప్పితోనూ, ఇంకో వేదనతోనూ, కోరికలతోనూ, విషయ వాంఛలతోనూ ఉన్నటువంటి శరీరం కాదు. అన్ని రకముల రాగద్వేషాలతో కూడినటువంటి మనసు కాదు. అంతా చేస్తున్నాను, నా వలననే అన్నీ జరుగుతున్నాయి, ఈ మాటలని నేనే చెప్పేస్తున్నాను, నాకు బాగా బోధపడిపోయింది, ఈ ముండకోపనిషత్తు అనే అహంకారాన్ని కాదు. అయితే శూన్యమైన మనస్సున అది కూడా కాదు. ఆలోచనలు ఉన్న మనస్సును, ఆలోచనలు లేని బుద్ధిని, తెలిసిన జ్ఞానాన్ని, తెలియనటువంటి జ్ఞానాన్ని, విదితాన్ని,
అవిదితాన్ని కూడా సాక్షిగా చూస్తున్న సబ్జెక్ట్ అయినటువంటి సాక్షి చైతన్యం. మన ప్రయాణం ఇక్కడతో అయిపోయిందా? అవలేదు. సాక్షి చైతన్యమైన నేనే ప్రాణ శరీర నేత అయిన పరమాత్మను. అంటే నేను ఏకాత్మను. ప్రాణ శరీర నేత అంటే పరమాత్మ లేక తత్పదార్థము. మనోమయ అంటే జీవాత్మ లేక త్వం పదార్థము. తద్విజ్ఞానం పరిపశ్యంతి అంటే ఆ విజ్ఞానం ఐక్య జ్ఞానాన్ని అన్ని విధాలుగా పొందుకోవడము అసి అంటున్నాం. అంటే ప్రాణ శరీర నేత అనడంలో ఇంకొక శరీరానికి కారణమైనటువంటి తత్వ లేక ఆ ఈశ్వరుడు, ఈశ్వరునికి పైన పరబ్రహ్మమని చెప్పుకుంటూ, మనోమయ అన్నప్పుడు చిదాభాసుడైనటువంటి జీవాత్మ లేక త్వం పదార్థం అనుకుంటే, తద్విజ్ఞానం అంటే ఆ ఐక్య జ్ఞానం జీవ పరమాత్మ ఏకత్వాన్ని తెలుసుకోవడం పరిపశ్యంతి అన్ని వేపుల నుంచి అన్ని కోణాల నుంచి చూస్తాడు అనడాన్ని అసి అంటారు. ఈ మంత్రము తత్వం అసి అనే దాన్ని చూపిస్తుంది. పరిపశ్యంతి ధీరా. సూర్యకాంతిని చూడలేము, పట్టుకుందామా అంటే పట్టుకోలేము. ఓ కేజీ బరువు ఎవరికైనా ఇద్దామా అంటే ఇవ్వలేము. అర్థం చేసుకుందామా అంటే అర్థం చేసుకోలేము. దానికన్నా సూక్ష్మమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మనసుని పదును పెట్టాలి. ఆ పదును పెట్టడమే గీతలో 13లో 33లో చెప్తుంది. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకం ఇమం రవిః. యథా ఏ విధముగా ప్రకాశయతి ఏకః రవిః కృత్స్నం లోకం ఇమం కృత్స్నం. మొత్తం ఈ లోకానంతటినీ ఏకః రవిః ప్రకాశయతి. క్షేత్రం క్షేత్రి తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ప్రతి క్షేత్రాన్ని క్షేత్రి ఆ సాక్షి చైతన్యము తథా అదే విధముగా కృత్స్నం పరిపూర్ణంగా ప్రకాశయతి భారత. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలిక. ఏ దేవుడు సర్వకాల మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల నానా విధాన రూపకుడై ఒప్పుచునుండు. పట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై అన్నారు భీష్మాచార్యుల వారు. అలా ఇదే విషయాన్ని ఇక్కడ చెప్పడానికి వచ్చారు. ఓకే, ఇంకొంచెం ఉంది అంతే. సూర్యకాంతి మీద ధీరుడు అని రాశారు, ఇక్కడ ధీరహ అన్నారు. ధీరుడు అంటే ఏమిటి? సాధన చతుష్టే సంపన్నుడు, నిత్యానిత్య వస్తు వివేకం చేసి వైరాగ్యాన్ని పెంచుకున్నాడు. అంటే దీనివల్ల బుద్ధి పదునుగా ఉంటుంది. సద్రూపంలో ఉన్న బ్రహ్మయే చిత్ రూపంలో కూడా ఉంది. సత్తు లేని చిత్తు లేదు, చిత్తు లేని సత్తు లేదు. బ్రహ్మకు ఒక వర్ణన ఏమిటండి? ఆయన తాలూకా రూపలక్షణం ఏమిటి? సచ్చిదానందం. 3 రూపాలలోనూ బ్రహ్మ ఎప్పుడూ ఉంటుంది. కానీ 3 రూపాలు ఒకేసారి ప్రతిసారి ప్రకటితం కావు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. 2 బర్నర్లు ఉన్నటువంటి స్టవ్ తీసుకున్నాం. ఓ స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నీళ్లు పోసి వేడి చేస్తున్నాం ఒక బర్నర్ మీద. ఇంకో బర్నర్ మీద ఒక ఇనుప కడ్డీని పెట్టి దాన్నేమో కాలకుండా ఉన్నటువంటి ఎబనైడ్ పిడితో పట్టుకొని కాలుస్తుంది. ఇనుప కడ్డీ కొంతసేపు అయ్యేసరికి బాగా వేడెక్కిపోయి వెలుగుతోంది. అక్కడ నీళ్లు వేడెక్కాయి కానీ వెలగడం లేదు. అంటే అగ్నిలో ఉన్నటువంటి వేడిమి ప్రకాశము అనే 2 గుణాలు ఇక్కడ వ్యక్తమయ్యాయి. ఇనుప కడ్డీలో అక్కడ ఒకటే వ్యక్తమై. అంటే సత్ చిత్తు అనేటటువంటి 2 లక్షణాలు ఆనందం అనే లక్షణంతో కలిసి 3 ఎప్పుడు అన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా అంతటా అన్నీ ఒకేసారి వ్యక్తము కావు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇది ఉన్నది, ఒక బండరాయిలో చిత్తు ఉందా? ఉంది. అది వ్యక్తము కాలేదు, ఎందుకంటే అక్కడ ఉపాధి లేదు కాబట్టి. ఇప్పుడు వేడి స్టవ్ మీద పెట్టినటువంటి గిన్నెలో నీళ్లు కాల్చినటువంటి ఇనపరాడుకి ఎలా మనము తెలుసుకున్నామో, ఒక చోట వేడిమే తెలుస్తోంది, ఇంకో చోట వేడిమే కాంతి 2 ప్రకటితం అవుతాయి. అలాగే ఆత్మకి ఉన్న అన్ని లక్షణాలు అన్ని వేళలా అన్ని చోట్ల ప్రకటితమవు. శరీరం మనస్సులలో సచ్చిత్తుగా ప్రకటమవుతుంది. మనస్సులో ఉన్న ఆనందాన్ని మనం చూడలేము,
ఎందుకు చూడలేము? మధ్యలో బుద్ధి వృత్తులు అడ్డుపడుతున్నాయి. బుద్ధిలో దుఃఖపూరితమైనటువంటి వృత్తులు అడ్డుపడడం వలన ఆ ఆనందం నిరంతరంగా రావడం లేదు. ఎప్పుడైతే ఈ కీళ్ళ నొప్పి, ఈ గుండె నొప్పి అనేటటువంటి ఈ అడ్లను తీసేసానో అప్పుడు మనకు హాయిగా ఆనందం తెలుస్తుంది. ఇంత కీళ్ళ నొప్పి ఉన్నటువంటి అయ్యగారు, అమ్మగారు కూడా అబ్బాయి గారు అమెరికా వస్తున్నారు, అమెరికా నుంచి అనగానే ఆనందం ప్రభావం ఎక్కువై కీళ్ళ నొప్పి తాత్కాలికంగా తగ్గిపోయి వాళ్ళతో పాటు కూడా వీళ్ళు నడిచి అన్నీ తిరిగి వస్తారు. అంటే ఏమిటి? దుఃఖం అనే పొర లేకపోతే ద్వంద్వాలనే పొరలు అడ్డు రావడం వలన ఆనందము మనకు కంటిన్యూస్గా తెలియడం లేదు, ప్రకటితము కాలేదు. కానీ స్వరూపం ఎప్పుడు ఏకాత్మ ఆనందమే. దాన్ని ఎలా అనుభవించాలి? తెలుసుకునే నేనే ఆత్మను, తెలుసుకోబడే వస్తువు కాదు. ఈ విషయం జీర్ణించుకోవాలి. అద్దం ముందు నిలబడ్డామనుకోండి, అద్దంకి ఏమిటి ఉంటాయి? ఓ ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ నేనా? కాదు కదా, అది అద్దానికి చెందినది. మెరిసే ఉపరితలం ఉంటుంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అది అది నేను కాదు, అద్దానికి చెందినది. మరి అందులో నా ముఖం ఉంది, అదేమిటి? అది నాకు చెందింది. అంటే ఏంటన్నమాట? అద్దం ఎగ్జాంపుల్లోనే నేను అనేటటువంటిది ఉంటేనే అక్కడ నా తాలూకా ప్రతిబింబం పడుతుంది. ఐస్ క్రీమ్ అన్నామనుకోండి, ఐస్ క్రీమ్ అంటే నామము. ఐస్ క్రీమ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇష్టం అనుకుంటాను. ఐస్ క్రీమ్ తింటే ఆనందంగా ఉంటుందా? ఉంటుంది. ఐస్ క్రీమ్ అనేది నామము, రూపము. మరి ఆనందం ఐస్ క్రీమ్దా మీద? ఎవరు తింటే వాళ్ళది ఆనందం. అంటే బాహ్యంగా ఉన్నది నామరూపం అవుతే ఆనందం అనేది అనుభవించేది మీ తినడం వలన మీ నాలుక ద్వారా మనసులో కలిగినటువంటి ఆనందము. అంటే ఆనందం ఐస్ క్రీముది కాదు, ఆనందం వస్తువుది కాదు, ఆనందం నా స్వరూపము. ప్రతిబింబము అద్దాంది కాదు, ప్రతిబింబం నా స్వరూపము. అంటే ఆనందం ఐస్ క్రీమ్ వల్ల వచ్చే ఆనందము పోతుంది. ఎందుకు పోతుంది? ఐస్ క్రీమ్ అయిపోయింది. లేకపోతే ఆ పక్కన ఆయన 2 ఐస్ క్రీములు తిన్నాడు, అప్పుడు నాకు దుఃఖం వచ్చింది. అంటే తినేస్తే ఆనందం లేదు, లేకపోతే జలసీ వచ్చింది, లేకపోతే తింటుంటే కింద పడిపోయింది, ఏడుపు వచ్చింది. అంటే ఆనందం కంటిన్యూస్గా లేదు. అద్దం తీసేస్తే ప్రతిబింబం లేదు. అంటే స్వరూపము బయట లేదు, అద్దంలో రూపము నేనే. ఆనందం బయట లేదు, ఆనందం నాదే. ఆనందం ఐస్ క్రీమ్ది కాదు, ఆనందం నాది. ఐస్ క్రీము నామరూపం, ఆనందం నేను. ఇలా ప్రతిబింబంలా అప్పుడప్పుడు వచ్చిపోయే ఆనందం కాదండి ఇది. అహం ఆనంద స్వరూప. ఎటువంటి ఆనంద స్వరూపం అంటుంది ఉపనిషత్తు? అమృతం ఆనందం అంటుంది. అంటే అమృతం అంటే శాశ్వతం, నిత్యం అని అర్థం. ప్రతిబింబం శాశ్వతం కాదు. ఒకవేళ నేనేదైనా దుఃఖం వచ్చి ఏడుస్తున్నా కూడా సాక్షి చైతన్యంగా నేను ఆనంద స్వరూపాన్నే. మనసు పరంగా, మనసు కోణంగా ఏడుస్తున్నాను కానీ సాక్షి పరంగా ఆనంద స్వరూపాన్నే కదా. ఏడుపు అనేది మనసుకు చెందినది. అంటే జ్ఞాని ఏడవకూడదని లేదు. ఆయన కూడా ఏదైనా గట్టిగా ములుగుచ్చుకుంటానో లేకపోతే దెబ్బ తగులుతానే ఏడుస్తాడు పాపం. అయితే మనసుకు చెందినదే తెలుసుకుంటాడు. ఇది మనసు తాలూకా వృత్తి, ఇది నా వృత్తి కాదు, నా స్వరూపం అంటూ తెలుసుకుంటాడు. ఆనంద స్వరూపము అంటూ తెలుసుకుంటాడు. తెలుసుకుని మంత్రాన్ని మరొక్కసారి పఠించుకొని క్లోజ్ చేసుకుంది. ఏమిటి ఈ మంత్రము? ఈ మంత్రం చాలా మంచి మంత్రం ఇది. మనోమయ ప్రాణ శరీర నేత. మనోమయ అంటే విజ్ఞానాత్మ, అంటే త్వం పదార్థం. ప్రాణ శరీర నేత, పునర్జన్మ దాత, అంటే తత్పదార్థం. ప్రతిష్ఠితో అన్నే హృదయం సంనిధాయ. అన్నే శరీరమునందు, ఆ లోపల ఉన్నటువంటి ఇంకో ప్రాకారమైన హృదయమునందు సమ్యక్ బాగుగా నిధాయ ప్రతిష్ఠిత. అక్కడ ఎప్పుడూ ఉన్నాడు, లేడా అని డౌట్ లేదు. తద్విజ్ఞానేన, వాటి తద్ విజ్ఞానం. ఎవడైతే మనోమయ విజ్ఞానాత్మయో, ఎవడైతే ప్రాణ శరీర నేత, ఎవరైతే కారణ ఇంకొక జన్మకు ఈ కర్మ ఫల ప్రదాతయో,
ఈ రెండు ఒక్కటే అనే జ్ఞానము పరిపశ్యంతి ధీరా. అటువంటి ధీరుడు పరిపశ్యంతి పర్ఫెక్ట్లీ ఈ అండర్స్టాండ్స్. ఏమిటి అండర్స్టాండ్ అప్పుడు ఏమిటవుతుంది? ఆనందరూపం అమృతం యద్విభాతి, శాశ్వతమైన ఆనందంగా ప్రకాశిస్తూ ఉంటాడు. సర్వం పరబ్రహ్మార్పణమస్తు. శ్రీ శంకర గురవే నమః. పరమానంద స్వామి పూజ్య పరమానంద స్వామీజీకి అనేక ప్రణామములు.